హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ నెల 14వ తారీఖు నుంచి 10th క్లాస్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. మిత్రులారా, ఇది 10th క్లాస్ పిల్లలందరికీ ఉపయోగపడే విధంగా ఈ వీడియోని చేయబోతున్నాం. మా బాబు విశ్వతేజ కూడా ఈ సంవత్సరం 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయబోతున్నాడు. కాబట్టి ఇది తనకు, అలాగే తన ఫ్రెండ్స్, తన క్లాస్మేట్స్ అయినటువంటి 10th క్లాస్ పిల్లలందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పి ఈ వీడియోని చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఒకసారి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ప్రతి ఒక్క పిల్లలకి ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళందరికీ ఎంతగానో ఉపయోగపడుతుంది. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, విషయానికి వద్దాం. 10th క్లాస్ అనేది ఎలాంటిది అనంటే, ఒక తరం, ఒక శకం ఈ బయటి ప్రపంచంతో చేసే మొట్టమొదటి యుద్ధమే 10th క్లాస్. ఈ 10th క్లాసు వాళ్ళందరికీ ఒక చిరస్మరణీయమైనటువంటి గుర్తుగా మిగిలిపోతుంది. ఈ 10th క్లాస్ వారి యొక్క ఒక అత్యంత మంచి అనుభవం. ఇది ఒక బోర్డ్ ఎగ్జామ్. ఇది బయటి ప్రపంచంలోకి వచ్చి వాళ్ళ టాలెంట్ని, వాళ్ళ సత్తాని, వాళ్ళ తెలివిని ప్రదర్శించేటువంటి ఒక వేదిక. మరి ఇలాంటి వేదికని వాళ్ళు ఎలా ఉపయోగించుకోవాలి? మరి ఇదంతా కష్టమైనదా అనంటే ఒకప్పుడు, ఇప్పుడైతే కాదు. మరి దీన్ని కూడా ఈరోజు చాలామంది చేజార్చుకుంటున్నారు. బికాజ్ ఆఫ్ టెన్షన్, బికాజ్ ఆఫ్ ఒత్తిడి. మరి ఈ ఒత్తిడిని ఎలా అధిగమించాలి? ఈ టెన్షన్ని ఎలా అధిగమించాలి? మరి ఎందుకు ఈ ఒత్తిడి, ఎందుకు ఈ టెన్షన్ అనే విషయాన్ని కూడా మనం ఇప్పుడు కూలంకుషంగా మాట్లాడదాం. వాస్తవానికి ఒకసారి 10th క్లాస్ అనేది మనం గుర్తు చేసుకుంటే 1990స్లో ఇది పాస్ అవ్వడమే చాలా కష్టం. ఆ రోజుల్లో 10th క్లాస్ పాస్ అవ్వడం అంటే హీరో. మరి ప్లస్ ఒక 10 ఇయర్స్ తర్వాత ఇది 2000కి వచ్చేసరికి ఫస్ట్ క్లాస్ అంటే కష్టం. అంటే మీరు గమనించండి, ఇక్కడ పాస్ అవ్వడం కష్టమైతే ఇక్కడ ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వడం కష్టంగా మారింది. కానీ నెక్స్ట్ 2010కి వచ్చేసరికి ఏం కష్టమైందంటే, ఒక 500 మార్క్స్ రావడం అంటే కష్టం అనేలా తయారైంది. మరి 2010 నుంచి 2020కి వచ్చేసరికి ఎలా తయారైంది అంటే 550 మార్క్స్ అంటే కష్టం. 550 మార్క్స్ అంటేనే కష్టం. కానీ పాస్ అవ్వడమో, ఫస్ట్ క్లాస్ అంటేనో ఇవన్నీ కష్టంగా ఈ సమాజంలో లేదు. మరి ఇప్పుడేంటి కష్టం? 2025లో ఉన్నాం కదా మనం. ఇప్పుడు ఏంటి మనకు కష్టం అని అంటే, ఇప్పుడు 590+ మార్కులు తెచ్చుకోవడం అంటేనే కష్టం. మరి పాస్ అవ్వడం కష్టమా అంటే నో. ఫస్ట్ క్లాస్ కష్టమా అంటే నో. ఈరోజు మనం ప్రతి 100 మంది స్టూడెంట్స్ని మందలిస్తే అందులో 50% ఎబో 550+ నాకు మార్కులు వస్తాయని చెప్పే వాళ్ళని మనం చూస్తుంటాం. లేదు, ఒక 40% అండ్ ఎబో 400+ నాకు వస్తాయని చెప్పే వాళ్ళని చూస్తాం. మిగతా 10% కూడా పాస్ అయితే నేను గ్యారెంటీగా అవుతా అని అంటారు తప్ప, వాళ్ళు ఎవరు కూడా నేను ఫెయిల్ అవుతానేమో, నేను ఆగిపోతానేమో అనే వాళ్ళు లేరు. మరి 550+ వచ్చే వాళ్ళు ఇంకా ముందుకెళ్ళాలి అంటే, 400 పైకి వస్తాయి అనుకునే వాళ్ళు ఇంకా ముందుకెళ్ళాలి అంటే, లేదు పాస్ అవుతలే అనేవాళ్ళు ఫస్ట్ క్లాస్ దాకా కూడా రావాలి అని అంటే చిన్న చిన్న టిప్స్ ఉన్నాయి. వీటిని ఫాలో అయితే చాలు, మీరు అత్యంత శక్తిమంతులుగా తయారవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం ఎగ్జామ్స్ ఇంకా 4 డేసే ఉన్నాయి కాబట్టి ఫ్రెండ్స్, మీరందరూ ప్రధానంగా ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి టేక్ కేర్ చేయాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే హెల్త్. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. జంక్ ఫుడ్స్ అసలు ఏమీ తీసుకోమాకండి. నాన్ వెజ్ ఐటమ్స్ కూడా మితంగా తీసుకోండి, అది తప్పని పరిస్థితి అయితే తప్ప. లేదు అంటే మాత్రం మీరు నాన్ వెజ్ని కూడా అవాయిడ్ చేయడం మంచిది, జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయడం మంచిది. ఓన్లీ హెల్తీ ఫుడ్స్ మాత్రమే తీసుకోవాలి. ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా టేక్ కేర్ చేసుకోవాల్సిన అవసరం చాలా ముఖ్యమైనది. అలాగే రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎగ్జామ్ హాల్కి బిఫోర్ 30 to 40 minutes, అంటే ఒక 30 నుంచి 40 నిమిషాల ముందు ఎగ్జామ్ హాల్కి వెళ్ళేలా ప్రయత్నం చేసుకోండి. ఇంకో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు వాష్రూమ్స్ కంపల్సరీ. ఇంట్లోంచి బయటికి వెళ్ళే ముందు కానీ, లేదు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళినాక కానీ, బిఫోర్ ఎగ్జామ్ వితిన్ 30 minutes లోపల మీరు వాష్రూమ్స్ ఒకసారి అవసరం ఉన్నా లేకపోయినా వాడాలి. కంగారులో కూడా మర్చిపోమాకండి. ఈవెన్ నోస్ కూడా మీరు చాలా ఎయిర్ ఫ్రీగా ఉండేలాగా, అంటే డీప్ బ్రీత్ తీసుకొని మంచిగా క్లియర్గా ఉండేలాగా మీరు చూసుకోవాలి. ఏమన్నా జలుబు లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈవెన్ మీరు చాలా క్లియర్గా మీరు బయటే దాన్ని ఫ్రెష్ అవుట్ చేసుకొని నీట్గా, అంటే వాష్రూమ్స్ యూజ్ చేసుకొని ఎగ్జామ్ హాల్లో ఒక పీస్ఫుల్ మైండ్తో కూర్చోవాలి బిఫోరే.
వెళ్ళి కూర్చున్నాక ఓఎంఆర్ షీట్ని చాలా జాగ్రత్తగా నిదానంగా దాన్ని ఫిల్ చేయాలి. అలాగే ఇన్విజిలేటర్ ఇచ్చేటువంటి కండిషన్స్, ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా జాగ్రత్తగా వినండి, ఫాలో అవ్వండి. ఎగ్జామ్ పేపర్ ఇచ్చిన తర్వాత ఒక 2 మినిట్స్ దాన్ని క్లియర్గా చదవండి. సో ఈ బేసిక్స్ అన్నట్టు. సో ఇవన్నీ కూడా మీకు మీ టీచర్స్ చెప్పు ఉంటారు, మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. బట్ అయినా మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. అలాగే ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు మాత్రం మీరు ప్రధానంగా చూసుకోవాల్సిన ఏమిటి, స్కూల్ ఐడి కార్డును కూడా ఎమ్మటి తీసుకెళ్ళండి, వెళ్ళొచ్చు. అట్ ద సేమ్ టైం హాల్ టికెట్ మ్యాండేటరీ. నెంబర్ 3 ఏంటి అంటే 4 పెన్నులు తీసుకెళ్ళండి, 2 బ్లాక్ 2 బ్లూ, బాల్ పెన్స్ 4 పెన్నులు తీసుకెళ్ళండి, ఒక పెన్సిల్, ఎరైజర్, షార్ప్నర్ కూడా తీసుకెళ్ళండి, ఒక స్కేలు తీసుకెళ్ళండి. మ్యాథమెటిక్స్ ఎగ్జామ్కు మాత్రమే జామెట్రీ బాక్స్ కూడా తీసుకెళ్ళండి, అలాగే సైన్స్ ఎగ్జామ్ కూడా తీసుకెళ్ళండి. వీటితో పాటు ఒక ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్, అంటే ట్రాన్స్పరెంట్గా ఉండే వాటర్ బాటిల్ తీసుకెళ్ళి, వీటితో పాటు ఒక వైట్ కర్చిప్, ట్రాన్స్పరెంట్గా అంటే వైట్గా ఉన్న కర్చిప్ను కూడా ఒకటి క్యారీ చేయండి. మంచి అంటే డ్రెస్సింగ్ కూడా ఫ్రెండ్స్ ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే మీరు డ్రెస్సింగ్ కూడా చాలా మంచిగా ఎయిర్ కటింగ్ మంచిగా చేసుకోండి. డ్రెస్ కూడా ఫార్మల్ డ్రెస్సే వాడండి. పిల్లలు జీన్స్ ప్యాంట్లు, టీ షర్ట్లు, లేకపోతే చింపిరి జుట్టుతో ఇలా వెళ్ళమాకండి. ఎందుకంటే మీకు స్క్వాడ్ వచ్చినప్పుడు వాళ్ళు ప్రధానంగా 4-5 జేబులు ఉన్న జీన్ ప్యాంట్లో, లేకపోతే ఇంకోటో జుట్టు మంచిగా లేకుండా ఇలా ఉన్న వాళ్ళని స్టాండప్ అని లేపి మొత్తం చెక్ చేస్తారు. మీ దగ్గర చిట్టీలు ఏం లేకపోయినా ఒకసారి ఒక ఇన్విజిలేటరో లేకపోతే ఒక స్క్వాడో వచ్చి మిమ్మల్ని చెక్ చేసేసరికి ఎంతో కొంత ఆందోళన, భయం, టెన్షన్కి మీరు లోన్ అవుతారు. కాబట్టి మీరు అలా ఉండకుండా బి ప్రొఫెషనల్గా మంచిగా డిసిప్లిన్గా ఫార్మల్ డ్రెస్ వేసుకొని ఒక షర్ట్, ఒక మంచి పాయింట్ ఇట్లా వేసుకొని మీరు చాలా నీట్గా కనుక మీరు డ్రెస్సింగ్ వేసుకొని నీట్గా హెయిర్ స్టైల్ కూడా ఉంచుకొని మీరు కనుక ఉంటే మిమ్మల్ని అసలు జనరల్ కూడా ఎవరు డిస్టర్బ్ చేయరు. అది న్యూజిలాండర్ కావచ్చు, స్క్వాడ్ కావచ్చు. ఇది కూడా చాలా ముఖ్యమైన విషయమే, మీరు గమనించాలి. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కాపీ రైట్కి పాల్పడకండి, చిట్టీలు తీసుకెళ్ళమాకండి. ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు, అంతగా మీరు భయపడాల్సిన అవసరం కూడా ఇక్కడ ఏం లేదు. ఇదే జీవితం ఏం కాదు, 10th క్లాసే జీవితం కాదు, ఇది పోతే జీవితం పోయినట్టు కాదు. కాబట్టి మీరేదో ఇంకా ఇది పోతే నాకు ఇబ్బంది అని చెప్పేసి అని ఏమాత్రం వర్రీ, టెన్షన్ అవసరం లేదు. మీకు ఈజీగా పాస్ అయ్యే కొన్ని రూల్స్ కూడా నేను మీకు ఇప్పుడు చెప్తాను. ప్రధానంగా ఈ ఎగ్జామ్స్ టైంలో నిద్ర మంచిగా ఉండే విధంగా చూసుకోండి. ప్రధానంగా ఒక 7 to 8 అవర్స్ హ్యాపీ స్లీప్ ఉండేలా చూసుకోండి. కంగారు, టెన్షన్ పడకండి. వీలైనంత ఎర్లీగా నిద్రపోండి, వీలైనంత ఎర్లీగా నిద్రలేసి ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్, కొత్త చాప్టర్స్ జోలికి వెళ్ళమాకండి. ఇప్పటి వరకు మీరు టచ్ చేయనివి, నేర్చుకోనివి ఇప్పుడు మళ్ళీ కొత్తగా మీరేం నేర్చుకోకండి. ఎలాగో మీకు చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, 6 క్వశ్చన్స్ ఇస్తే అందులో 4 రాస్తే 2 ఎలాగో చాయిస్ ఉంటాయి. కాబట్టి మీరు ఆ చాయిస్ని కూడా ప్రధానంగా ఇక్కడ తీసుకోవచ్చు. ఈ విషయాన్ని కూడా మీరు గమనించండి. అందుకనే పాత మీకు ఆల్రెడీ ఒకసారి అటెంప్ట్ చేసినవి, చదివినవి వాటినే రివైండ్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఇకపోతే ఫ్రెండ్స్, మీరు ఎలా రాయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ హాల్ టికెట్ నెంబర్ని చాలా జాగ్రత్తగా వేయడం, ఓఎంఆర్ షీట్లో చాలా జాగ్రత్తగా నింపడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏమాత్రం కంగారు పడకండి, టెన్షన్ పడకండి. అట్ ద సేమ్ టైం మీరు ఎప్పుడైతే పేపర్ని ముందుగా తీసుకొని మొత్తం చదువుతారో మీకు పెన్సిల్తో మీరు ఏమేమైతే సిద్ధంగా ఉన్నారో రాయడానికి, ఏమేమైతే మీకు వచ్చో వాటన్నిటిని ఒకసారి పెన్సిల్తో టిక్ మార్క్ పెట్టుకోండి. రాని వాటి గురించి నెక్స్ట్ ఆలోచిద్దాం. ఫస్ట్ వచ్చిన వాటిని టిక్ పెట్టుకొని ప్రధానంగా మీరు ఏ సెక్షన్లో ఏ క్వశ్చన్కి ఆన్సర్ రాస్తున్నారు అనే విషయాన్ని చాలా స్పష్టంగా అర్థమయ్యేలాగా మీరు క్వశ్చన్ నెంబరు, సెక్షన్ నెంబరు, ఆన్సర్ అని ప్రధానంగా రాయాలి. బ్లాక్ పెన్తో రాయండి, వీలుంటే మీరు ఆన్సర్ మొత్తం బ్లూ పెన్తో రాయండి. నెక్స్ట్ ఏంటి అని అంటే చాలా నీట్గా రాయడం నేర్చుకోండి. కాకిరి బీకిరిగా కాకుండా నేను ఇక్కడ రాశా అందుకనే రాశా, ఇలా రాయకూడదు, మీరు అర్థం కాదు ఎవరికి, నాది నాకు అర్థమైద్ది, కానీ అక్కడ మీరు రాసేది మీకు అర్థం అవడం కోసం కాదు. ఈ పాయింట్ని మీరు గుర్తుపెట్టుకోండి. మీరంటూ ఎవరో తెలవని ఒక కొత్త వ్యక్తి మీ పేపర్ చూసి మీకు మార్కులు వేయాలి. కాబట్టి మీరు ఎంత నిజం, ఎంత ఒరిజినల్ కరెక్ట్ ఆన్సర్ రాసినా కూడా అక్కడ మీరు ఒత్తులు, పొల్లులు లేదా స్పెల్లింగ్స్ తనకు అర్థం అవ్వకపోతే, ఆ ఇంగ్లీష్ లెటర్స్ కావచ్చు, తెలుగు లెటర్స్ కావచ్చు, అది సంస్కృత్ ఆర్ హిందీ ఎనీ, మీరు ఆ లెటర్, ఆ అక్షరం అనేది తనకు రాంగ్గా అర్థమైతే, మీ భాష తనకు అర్థం కాకపోతే మీరు నష్టపోతారు. ఈ విషయాన్ని చాలా ప్రధానంగా చెప్పదలుచుకున్నాను నేను. మీరు గజ్జిరి బిజ్జిరిగా రాయకుండా ప్రతి పదాన్ని కూడా నీట్గా రాయండి. రెండోది, ముఖ్యమైన విషయాల్ని అపోస్ట్రఫీస్ పెట్టండి, అండర్లైన్ చేయండి. అట్ ద సేమ్ టైము
మీరు చాలా స్పష్టంగా రాయడం కూడా నేర్చుకోండి. విషయానికి ఆన్సర్‌ని చాలా స్పష్టంగా రాయడం నేర్చుకోండి. ఏదో తిప్పి, 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 తిప్పి స్టోరీ చెత్త రాయకుండా ప్రధానంగా క్వెషన్‌కి సంబంధించిన ఆన్సర్‌ని చాలా స్పష్టంగా రాసిన తర్వాత అది పెద్ద మార్కుల క్వెషన్ అయితే ఇంకేమన్నా మీరు దాన్ని పెంచాలి అనుకుంటే పెంచండి గానీ ఫస్ట్ పారాగ్రాఫ్ 1, 2 పారాగ్రాఫ్‌లో మీరు ఫుల్ స్టాప్‌లు, కామాలు పర్ఫెక్ట్‌గా మెయింటైన్ చేస్తూ ఇంపార్టెంట్ పాయింట్స్‌కి అపోస్ట్రోఫీస్ పెడుతూ పారాగ్రాఫ్స్ వైజ్‌గా రాయండి. స్పష్టమైన ఆన్సర్ 2 పారాగ్రాఫ్స్ రాసిన తర్వాత ఇంకా మీరేమైనా ఎక్కువ రాయదలుచుకుంటే రాయండి తప్ప స్పష్టత లేకుండా ఏమీ రాయమాకండి. ఇలా రాసిన తర్వాత మీరేంటి అంటే మీ చాయిస్‌లలో సరిపోను రాశారా లేదా చూడండి. 100% 100 మార్క్స్‌కి మీరు అటెంప్ట్ చేయండి. ఎందుకు అనంటే మీరు కనీసం ఒక క్వెషన్ వేసి ఆన్సర్ అని రాసి ఆ చాప్టర్ గురించి ఒక 2, 3 లైన్స్ అయినా మీరు మీకు తెలిసిన విషయాన్ని గనక రాస్తే కనీసం 1, 2 మార్కులైనా కూడా మీకు వేస్తారు. మీరు పాస్ అవ్వడానికి లేదు ఇంకో 2 మార్కులు ఎక్కువ రావడానికి మీకు ఉపయోగపడతాయి. కాబట్టి చాయిసెస్ తర్వాత సంగతి. కానీ కంపల్సరీ రాయాల్సినంత వరకు మాత్రం ప్రతి క్వెషన్‌ని అటెంప్ట్ చేయండి. ఎంతో కొంత ఆ సబ్జెక్ట్ గురించి మీరు రాయండి. ఆ తర్వాత కూడా మీకు వచ్చిన ఇంకేమన్నా ఉంటే మీ చాయిస్‌లో కూడా ఎక్స్ట్రా ఉంటే రాయండి. బట్ అలాగే బిఫోర్ 10 మినిట్స్ మీరు రైట్ పెన్ డౌన్ చేసేయండి. ఇంకో 10 నిమిషాలు ఉందంటే లాస్ట్ 30 మినిట్స్‌కే మీకు ఇన్విజిలేటర్ మీకు కాల్ చేస్తాడు. తర్వాత లాస్ట్ 10 మినిట్స్ అప్పుడు మీరు ఒక్కసారి రివైండ్ చేసుకోండి. సెక్షన్ నెంబర్ కరెక్ట్‌గా వేసామా? హాల్ టికెట్ నెంబర్ కరెక్ట్‌గా వేసామా? క్వెషన్ అండ్ ఆన్సర్ నెంబర్ కరెక్ట్‌గా వేసామా? ఆన్సర్ కరెక్ట్‌గా రాసి క్వెషన్ నెంబర్ వేరేదేస్తే తప్పవుతుంది. సెక్షన్ నెంబర్ వేరేదేసినా ఇబ్బందవుతుంది. కాబట్టి సెక్షను, క్వెషను, ఆన్సరు ఇవి మ్యాండేటరీగా లాస్ట్ 10 మినిట్స్‌లో మళ్ళీ ఒకసారి పరిశీలన చేయండి. ప్లస్ ఉరుకులు పరుకుల మీద పేపర్ ఇచ్చేసి వెళ్ళిపోవాలనే కంగారు వద్దు. చాలా నిదానంగా డిసిప్లిన్‌గా 1కి 4 సార్లు చెక్ చేసుకొని ఎంతకు వీలైనంత లేట్‌గానే అంటే స్లోగానే మీరు మూవ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి తప్ప కంగారు పడమాకండి. ప్రతి పేపర్‌ని 1 బై 1 చేశామా లేదా? వెనకది ముందు వెనక ఏమన్నా పెట్టామా? అడిషనల్స్ కూడా ఎలా రాసాము, ఎలా పెట్టామనేది కూడా 1కి 2 సార్లు క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫ్రెండ్స్ అలాగే ఈ 4 రోజులు నెక్స్ట్ ఎగ్జామ్‌కి మధ్య ఉన్న గ్యాప్‌లో మీరు చదివే విధానం ఎలా ఉండాలి అనంటే ఆశ్చర్యంతో కూడిన విధంగా, అనుమానంతో కూడిన విధానంగా. ఒక రకంగా ఎలా ఉండాలి అంటే హూ ఈస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అనే క్వెషన్‌కి ఆన్సర్ మీరు ఇప్పుడే గనక చదివినప్పుడు నరేంద్ర మోడీ అని అక్కడ రాసుంటే అవునా! మోడీయా? మన ప్రధానమంత్రి అని చెప్పి చదవాలి. నరేంద్ర మోడీ గారు మీకు తెలుసో లేదో సిన్స్ మీరు ఎల్‌కేజీలో ఉన్నప్పటి నుంచి అంటే ఇవాళ 10వ తరగతి రాసేవాళ్ళు 2014లో నరేంద్ర మోడీ గారు ఈ భారతదేశానికి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంటే మీరు 1వ తరగతిలో ఉన్నప్పుడు కాదు, అంతకు ముందు అంటే మీరు యూకేజీ, ఎల్‌కేజీలో ఉన్నప్పుడే నరేంద్ర మోడీ గారు భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు. అంటే మీ ఎడ్యుకేషన్ కెరియర్ పునాదిలో ఉన్నప్పటి నుంచి మీరు ఈయాటి దాకా మన దేశానికి ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి శ్రీ నరేంద్ర మోడీ గారు. మరి ఈ విషయం మీకు తెలిస్తే మీరెంత ఆశ్చర్యంగా ఫీల్ అవ్వాలి. ఆశ్చర్యంగా అయ్యో మోడీ అవునా, నేను ఎల్‌కేజీలో ఉన్నప్పుడు మోడీ అయినా ప్రధాని, ఇప్పుడు కూడా మోడీ అయినా ప్రధాని అనే విధంగా ఆశ్చర్యపోయినట్టుగా మోడీ గారి గురించి అంతకుముందు మళ్ళీ సీఎమ్మా, ఎక్కడ గుజరాత్ సీఎమ్మా అని ఇట్లా ఆశ్చర్యంతో కూడిన విధంగా మీరు ఇప్పుడే తెలుసుకున్నట్టుగా ప్రతి విషయాన్ని కొత్తగా మీరు నేర్చుకున్నట్టుగా ఆశ్చర్యార్థకంగా అనుమానంతో ఉన్నట్టుగా మీరు నేర్చుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ దీన్ని రిటర్న్ చేయండి, రాయండి. ఒకసారి చదివిన దాన్ని పక్కకు పెట్టేసి 1కి 2 సార్లు సిన్స్ 2014 ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అని 1కి 2 సార్లు రాసుకోండి. ఈ విషయాన్ని మళ్ళీ మీ ఇంట్లో మీ తమ్ముడికో, చెల్లికో, అక్కకో, డాడీకో, మమ్మీకో వెళ్ళి మమ్మీ నీకు తెలుసా నరేంద్ర మోడీ గారు మన దేశానికి ప్రధానమంత్రి ఎప్పటి నుంచో తెలుసా? సిన్స్ 2014 అంటే నేను ఎల్‌కేజీలో చదివినప్పటి నుంచే నరేంద్ర మోడీ గారు మన ప్రధాని నీకు తెలుసా అని చెప్పేసి ఇలాగా అంటే మీరు ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకుంటే ఎలా అయితే మీరు మీ ఫ్రెండ్స్కి చెప్తారో అలా ఇప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్తో డిస్కషన్ చేయండి. ప్రతి విషయాన్ని మీరు నేర్చుకునే ప్రతి విషయాన్ని కూడా మమ్మీ నీకు ఇది తెలుసా, మమ్మీ నీకు గుండె గురించి తెలుసా, మమ్మీ నీకు మెదడు గురించి తెలుసా, మమ్మీ నీకు నరాల గురించి తెలుసా, మమ్మీ నీకు మజిల్ గురించి తెలుసా, ఇలా ప్రతి విషయాన్ని మమ్మీ నీకు క్యాలిక్యులేషన్స్ వచ్చా, ఎక్కాలు వచ్చా, దీనొచ్చా, ఇదొచ్చా, ఇట్లా ఇట్లా అని చెప్పేసి మీరు ఒక ప్రాక్టికల్గా మీరు ఇంట్లో మీరు నేర్చుకున్న ప్రతిదీ రాసుకున్న ప్రతిదీ కూడా మీ ఇంట్లో వాళ్ళతో డిస్కస్ చేస్తూ కనుక ఏ రోజుకు ఆ రోజు ప్రతి ఎగ్జామ్ని మీరు ఇలా కనుక ప్రిపేర్ అయితే మీ సక్సెస్ని ఎవరూ అడ్డుకోలేరు.
క్లాస్ రూమ్లో ఎవడైనా ఆన్సర్ చెప్తాడు అని ఎగ్జామ్లో హాల్లో రాసిన వాడే టాపర్ అవుతాడు అన్నట్టు. అలాగే మీరు కూడా క్లాస్ రూమ్లో ఇప్పటివరకు ఎంత బాగా చెప్పినా, ఎంత బాగా ఉన్నా, మీరు ఎగ్జామ్ హాల్లో ఎంత బాగా ప్రజెంట్ చేస్తున్నారు, ఎంత మంచిగా అర్థమయ్యేలా రాస్తున్నారు, ఎంత మంచిగా మీరు డ్రాయింగ్స్ వేశారు, ఎంత మంచిగా మీరు మీ యొక్క స్పష్టంగా ఆ విషయాన్ని గురించి ఆ మార్కులకు తగ్గట్టుగా మీరు దాన్ని చేయగలిగారు, అక్కడ ప్రజెంట్ చేయగలిగారు అనే దాని మీద ఆధారపడి మీ మార్క్స్ ఆధారపడతాయి. సో ఫ్రెండ్స్, ఫైనల్గా ఒకటి మాత్రం చెప్పగలను, మీరెవ్వరు ఫెయిల్ అవ్వరు. నో టెన్షన్, బీ హ్యాపీ, బీ కూల్. వెళ్ళే ముందు 5 నిమిషాలు మెడిటేషన్ చేయండి, డీప్ బ్రీత్ తీసుకోండి, చూసుకోండి, నిద్ర చాలా మంచిగా ఉండేలా చూసుకోండి, హెల్త్ని మంచిగా కాపాడుకోండి, ఈవెన్ లైట్ ఫుడ్డే తీసుకోండి, హార్డ్ ఫుడ్ అస్సలు తీసుకోమాకండి. ఎగ్జామ్స్ అన్నీ అయిపోయే లోపు జంక్ ఫుడ్స్ అసలే తీసుకోమాకండి. ఇంకా ప్రధానంగా మీరు అస్సలు టెన్షన్ పడకండి, చాలా క్లియర్గా నీట్గా మాత్రమే రాయండి. యు ఆర్ ద సక్సెస్ఫుల్. మీరు ఏది కావాలనుకుంటే అది అవుతారు. ఇదంతా మ్యాండేటరీ ఏం కాదు, ఇదే 10th క్లాసే జీవితం కూడా ఏం కాదు. సో కాకపోతే ఇదొక మెట్టు, మీ జీవితంలో ఒక 10 మెట్లు ఎక్కాలని మీరు అనుకుంటే అందులో ఇదొక మొదటి మెట్టు. ఈ మొదటి మెట్టుని మీరు ఎంత సక్సెస్ఫుల్గా అడిగేస్తే మీ నెక్స్ట్ 10 స్టెప్స్ కూడా అంతే సక్సెస్ఫుల్గా మీ జీవితంలోకి వస్తాయి. సో ఫ్రెండ్స్, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.